వినండి బా, వినండి అబ్బా, వినండి నా మాట. కాదు, ఇది నేను ఎందుకు ఎందుకు 11 అంటే అలాగే అయినా అయిపోయినాయి కదా, వెళ్ళిపోయారు కదా పాపం, ఎందుకు మళ్ళీ బాధపడి ఎన్నిసార్లు బాయ్ చెప్తాను? చాలు బాయ్ చెప్పారు, చాలు సంతోషించండి. ఓ రోజు బాయ్ బాయ్ కుదరదు కదా, ఒకసారి బాయ్ చెప్తే చాలు. ఇది ఒక నిమిషం, ఇది అంటే నేనేం చెప్తానంటే, నువ్వు తల ఎగరేయకు విజయంలో. మనం తల ఎగరేయద్దు, మనం తల ఎగరేయం. వాళ్ళకి 11 రానివ్వండి, 1 రానివ్వండి, అయినా కానీ మనం తల ఎగరేయం. ఎందుకంటే మనందరిది ప్రకృతి ఏమి నిర్ణయిస్తో దాని మూలంగా వెళ్తాం. వాళ్ళకి 151 సీట్లు ఇచ్చి పరీక్ష పెట్టింది కాలం. ఆ కాల పరీక్షలు తట్టుకోలేకపోయారు. 151 సీట్లు రాగానే వాళ్ళు ఏమనుకున్నారు, ఏదైనా చేసేయచ్చు అనుకున్నారు. అలా చేయడానికి కుదరదు, అలా చేయడానికి కుదరదు. అందుకని వాళ్ళకి అది మన పాఠం. అది మనం వాళ్ళని తగ్గించడానికి ఇవన్నీ కాదు. నేను ఓడిపోయినా, నేనేం చెప్పాను, వాళ్ళు ఓడిపోయినా కానీ నాకు వ్యక్తిగత కక్షలు ఏమి ఉండవు, సిస్టమిక్ కరెక్షన్సే ఉంటాయి. సిస్టమిక్ కరెక్షన్స్ కొంతమంది వ్యక్తులు దొరికితే దానికి పర్యవసానం వాళ్ళు ఎదుర్కోవాలి తప్ప, పర్సనల్గా నువ్వు ఆ రోజు ఇవి చేశారు ఆ సిస్టమ్, అలాంటి వ్యక్తిగత ద్వేషాలకి దాడులకి నేను దిగను. మన వాళ్ళని కూడా దిగద్దని నేను కోరుకుంటున్నాను. తేడా మన అదే చూపించాలి. మనకి వాళ్ళకి ఏంటి తేడా? మనం చేయాల్సింది ఏంటంటే, వాళ్ళలా కాకుండా ఉండటం మనం చేయాల్సింది. మీకున్న శక్తి అలా ఏంటంటే, హ్యావ్ డిసిప్లైన్. బాబు ఇలాంటివన్నీ మీరు చూసుకోండి, నేను అడగను, నేను ఎంకరేజ్ చేయను. నాకు నిజంగా నాకు తల్లి సాక్షిగా చెప్తాను కదా, నాకు వాళ్ళు ఎవరో, నేను నిజంగా చెప్తాను, ఎవరి మీద ఆసక్తి ఉండదు. నాకు బోల్డంత పని ఉంది. నాకు తిట్టడానికి కూడా సమయం లేదు. నాకు చేసుకోవడానికి బోల్డంత పని ఉంది. నాకు చదువుకోవడానికి బోల్డని ఫైల్స్ ఉన్నాయి. మీరు ఎవరిని చూసుకోవద్దు దయచేసి. మీ దండం పెడితే మీరు కామ్గా ఉన్నాను, మీ పనులు మీరు చూసుకోండి చాలు. ఇంకోటి ఒక్క నిమిషం, మనకు కావాల్సింది ఈ రోజున చాలా నిలకడ కావాలి. 21 సీట్లు ఇచ్చి ప్రజలు మనల్ని గుండెల్లో పెట్టుకున్నప్పుడు దాన్ని చాలా బాధ్యతగా ముందుకు తీసుకెళ్దాం. ఎలా దీన్ని పటిష్టం చేద్దాం, ఎలా దీన్ని ఇంకొంచెం ముందుకి బలంగా తీసుకెళ్దామని ఆలోచించాలి తప్ప, దాడులు చేయడం, ఇబ్బంది పెట్టడం, ఇది చేస్తే ఏమైపోతుంది, వాళ్ళు మనలో మనుషులే కదా, వాళ్ళు బయట వాళ్ళు కాదు కదా. నేను చాలాసార్లు చెప్పాను, వైసీపీ నాయకు నా శత్రువు కాదు, నా ప్రత్యర్థి కాదని. ఆయన అలా అనుకుంటాడేమో నాకు తెలియదు, కానీ నేనైతే అలా అనుకోను. నేను చెప్పనా? ఓకే, మీరు అనుకుంటారు కదా, ఒకసారి చెప్తాను. ఇంగ్లీష్లో సామెత ఉంటుంది, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, యూ రీప్ వాట్ యు సో. నువ్వేదైతే నాటుతావో నీకు అదే తిరిగి వస్తుంది. నువ్వు ద్వేషం నాటితే ద్వేషమే తిరిగి వస్తుంది, నువ్వు ప్రేమ ఇస్తే ప్రేమే తిరిగి వస్తుంది. నేను ప్రేమనే ఇస్తున్నా, ప్రేమే తిరిగి రావాలి. నేను అభివృద్ధినే ఇచ్చాను, అభివృద్ధి తిరిగి రావాలి. ఎదుటి వాళ్ళు బాగుండాలని కోరుకున్నాను, మనం బాగుండాలని ఉంటుంది. వీడు నాశనం అవ్వాలి, ఆడు పోవాలి నేను ఎప్పుడు కోరుకోను. అది ప్రకృతి విరుద్ధం. అది ఓకే, ఇవన్నీ. అందుకని మిమ్మల్ని అడిగేది ఏంటంటే, మీరందరూ అవన్నీ తల్లి చూసుకుంటుంది, మనకి ఎందుకు? జగజ్జనని విశ్వమాత విశ్వజనని, ఎవరిని ఎలా ఉంచాలో ఆవిడ ఆ తల్లి చూసుకుంటుంది. మన పని ఏంటి, మన పని చేసుకుంటాం. ఎందుకంటే మనం ఎవరికి ఏం చేయక్కర్లే, మనం చూస్తూ ఉంటే చాలు. నన్ను చాలాసార్లు తిడతా ఉంటే ఏం చేస్తాను తెలుసా, నన్ను అనుకుంటారు కదా, మీరు అందరూ అనుకుంటుంది కదా ప్రశ్న, ఎలా భరిస్తాను నేనని. నేను ఫస్ట్ నన్ను తిట్టే వీడియోలు నేను చూడను. వాళ్ళు అనుకోవచ్చు చాలా మంది, నాకు మొన్న చెప్తున్నారు, నిన్ను ఎలా తిట్టారంటే, అమ్మ చెప్పలేదు విషయం అంటే. నేను చెప్తే నేను వేరే ఆలోచన. నేనేంటంటే బై డిఫాల్ట్ సెట్టింగ్ నేను చూడను, నేను విన్ను. నేనేం నమ్ముతానంటే, తల్లి నా గుండెల్లో నువ్వు ఏది మంచి అదే చేయనివ్వు, నన్ను ఏది వినాలో అదే విననివ్వు, దేనికి స్పందించాలో దానికే స్పందింపచేయి. ఇంకా నన్ను ఎన్ని రకాలుగా నేను చూడను కూడా చూడను నా గురించి. సో అందుకే నన్ను ఎవరిని తిట్టినాగా నాకు అర్థం కాదు. అట్లాగా ఎవరిని తిట్టినట్టు ఉండదు. అలాగా ఈరోజు మనకున్నది 5 సంవత్సరాలు, దాంట్లో దాదాపు ఒక నెల అయిపోయింది.
నెల అయిపోయింది. ప్రతిరోజు ప్రతి గంట చాలా కీలకం. నాకు ఇలా ప్రతిసారి కలవటం కంటే కూడా నాకు పని చేస్తే మీ జీవితాల్లో మార్పు తీసుకురాగలుగుతాయి. అలాగే జన సైనికులందరికీ చెప్తున్నాను, ముఖ్యంగా యువతకి చెప్తున్నాను. అమ్మ మిమ్మల్ని ఎక్కడ మర్చిపోతాను తల్లి, మీరు నా మీద కోపపడతట్లా. తల్లి లేకుండా నా పదం ప్రయోగం ఉంటుందా? జనసేన అంటే ముందు మీ పేరే చెప్తాను తల్లి.